బంగ్లాదేశ్ వాళ్ళు భారత్తో గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిస్సైల్స్ని సరిహద్దుల్లోకి తీసుకొచ్చి పెడతారట. ఏంటది గోరీ మిస్సైల్స్ అట. అది వీళ్ళ దగ్గర కొనుక్కుని పాకిస్తాన్ వాళ్ళ దగ్గర కొనుక్కుని బంగ్లాదేశ్ బార్డర్స్లో పెడతారట. అసలు ఒక్క కనీస జ్ఞానం లేనటువంటి మూర్ఖులు అనడానికి సాక్ష్యం అదే. ప్రపంచ చరిత్రలో సుదీర్ఘకాలంలో భారతదేశం దండయాత్ర చేసి ఏ భూమిని ఆక్రమించుకోవాలి. అదే భారత్ ఆక్రమించుకోవాలంటే బంగ్లాదేశ్ని ఆ రోజునే తీసేసుకునే వాళ్ళంగా. ఇందిరాగాంధీ ప్రత్యేక దేశం ఎందుకు ఇవ్వాలా, లాక్కునే వాళ్ళంగా. అట్లాగే అడుక్కు తినటానికి దిక్కు లేక భారతదేశంలోకి వచ్చి తింటున్నటువంటి వాళ్ళని చూసుకుని బంగ్లాదేశం లాక్కోవచ్చుగా, ఎందుకు చేయలే భారతదేశం? మన పక్కన శ్రీలంక ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది. ఏ దేశాన్ని ఆక్రమించుకోలేదే మనం? మయన్మార్ని ఆక్రమించుకోలేదే మనం? సరిగ్గా కన్నెర్ర చేస్తే ఆ దేశాలను ఆక్రమించుకోవడం పెద్ద పని కాదు. ఎలాంటి పక్కన ఉన్నటువంటి శత్రువుల మీదకి ఏ రోజున మనం ఆయుధం ప్రయోగించలేదు. మిత్రుల మీదనైనా శత్రువుల మీద వాళ్ళంతటా వాళ్ళు యుద్ధానికి ముందుకు వచ్చినప్పుడు పాకిస్తాన్ వాళ్ళ విషయంలో మాత్రం జరుగుతూ ఉంటుంది. చైనా వాళ్ళ విషయంలో ఈ మధ్యన జరుగుతుంది, లేదా ఆ మధ్యన యుద్ధం జరిగింది. భారతదేశం మీద మొదట దాడి వాళ్ళు చేశాక ప్రతి దాడి తప్పించి వాళ్ళ భూభాగాన్ని లాక్కోవాలని ఏనాడు భారతదేశం ప్రయత్నించలేదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేని కంట్రీ వెధవలు ఇప్పుడు బంగ్లాదేశ్లో పెరిగిపోయారు.